నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రామకృష్ణ అమ్మ. ఏం పని చేస్తారు? రైతు వారి కూలండి. ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వ పరిపాలన మంచి నెంబర్ 1గా ఉందండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక్కొక్క పథకం సూపర్ 6 పెడుతూ ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అవి అందరికీ అందుతున్నాయి అందట్లేదా? అందుతున్నాయి. అంటే ఇప్పుడు ఉచిత గ్యాస్ బండ్లు అన్నారు, అంటే ఇచ్చారా ఇవ్వలేదు ఉచిత గ్యాస్ బండ్లు? మనిషికి ఒక కుటుంబానికి 2 బండ్లలో డబ్బులు కూడా పడినాయమ్మ. పడినాయమ్మ. ఇప్పుడు రోడ్ల పరంగా కానీ డ్రైనేజీల పరంగా కానీ ఎలా ఉన్నాయి అసలు? డ్రైనేజీలు 100% నెంబర్ 1. 10% కొన్ని వేయాల్సి ఉన్నాయి. గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతం 5 సంవత్సరాలు అద్భుతంగా ఉండేది. ఈ సంవత్సర కాలంలో వర్కింగ్ బాగుంది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది ఇంకా పార్టీకి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు చింతనే పేదవరావు గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? నచ్చిందా నచ్చలేదా? ఆయన పరిపాలన మన ఆంధ్రప్రదేశ్లో ఆయనే టైగర్ అండి. టైగర్ అంటే ఒక రైతు వారు టైగరు, చేలోకి వెళ్ళిన టైగరు, ప్రజల్లోకి వెళ్ళిన టైగరు. ఇప్పుడు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆదుకుంటున్నారా ఆదుకోవట్లేదు? ఆదుకుంటారండి. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలు కానీ ఏదన్నా ఉన్నాయా? నాకు ఇప్పుడు కుడియాడంగా నాకు 54 సంవత్సరాలు వయసు వచ్చిందమ్మా. నేను రామారావు గారు పార్టీ పెట్టిన కానీ అది ఆ పార్టీలో కొనసాగుతున్నా. నాకు ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయి నాకు ఉండాది ఒక అరాకరం ఉంది. చేసుకుంటా కూలీనాలు చేసుకుంటా కాలం. రైతులకి త్వరలో అన్నదాత సుఖీభావ వేస్తా అంటున్నారు కదా, మరి వేస్తారంటారా? అది 100% వేస్తారండి. పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయి అని అంటున్నారు, మరి మీకు అవుతున్నాయా అవ్వట్లేదు? మాకు కొన్ని మిస్సింగ్ ఏంటంటే ముందు ఏసుకెళ్ళిన నాటికి వచ్చినాయి, తర్వాత కొన్ని ఆగిపోయినాయి. అంటే ఎందువల్ల అంటారు? అది మరి ఎందువల్లనంటే సచివాలయం డిపార్ట్మెంటు అవి మరి అక్కడ మిల్లర్ల వల్ల మరి ఎందుకు ప్రాబ్లం మొత్తం ఒక నెల మట్టి వేసి నెల 15 రోజులు పైన అయిందమ్మా. తల్లికి వందనం గతంలో 15,000 అన్నారు, ఇప్పుడేమో 13,000 వేస్తున్నారు. మరి ఏంటి ఏమంటారు అసలు? అది మనం 4 పిల్లలు ఉంటే ఒక మనిషి పని చేస్తే ఆ 4 పిల్లల్ని పోషించడం చాలా కష్టం. ఆ 13,000 అది నెంబర్ 1. అంటే గతంలో 15,000 అన్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కక ముందు ఏమన్నారు? నేను ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తా అన్నారు. మరి ఇప్పుడు 13,000 వేస్తున్నారు. ఏంటి ఏమంటారు అసలు? మరి అమరావతి బడ్జెట్లో డబ్బు లేదు కదమ్మా మనకి. ఇప్పుడు మన ఇంట్లో రూపాయి ఉంటేనే ఎదర మనిషికి మనం పెట్టేది. మనం ఆ రూపాయి లేకపోతే మన ఎదర మనిషిని మనం ఏం పెడతాం మనం? మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మరి ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు వస్తున్నాయి. మరి అమ్మఒడి పండి కొంతమంది పండి స్కూల్లో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గారు ఈ కాగితాలన్నీ ఎక్కడి నుంచి పురమాయించుకున్నప్పుడు కొంతమంది పండి. అయితే ఏంటంటే కుటుంబంలో ఒక మనిషి హాస్టల్లో కానీ ఇంకా బయటి కాలేజీలు కానీ చదువుకుంటే వాటిని అది దీన్ని అంటారు, దాన్ని లింక్ చేసుకోవాలి. దానివల్ల కొద్ది ఆగని. ఇప్పుడు త్వరలో మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు కదా, ఎలా ఉంటుంది అసలు ఉచిత బస్సు పెడితే? ఉచిత బస్సు అందరూ ఎక్కరో, కాకపోతే ఏంటంటే ఏ ప్రయాణం ఏలూరు వెళ్ళని ఎటన్నా ఇంకో రకంగా వెళ్ళని ఆడపిల్లలు సేఫ్టీగానే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక అమరావతి రాజధాని పూర్తవుద్ది అంటారు, అవదంటారు? పూర్తిగా 3 సంవత్సరాల లోపల పూర్తి అవుతుంది. పూర్తవుద్ది అంటారు బంగారు లాగా. ఇప్పుడు జగనాయాంలో ఉద్యోగాలు ఇచ్చారా, లేదంటే ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పరిపాలనలో ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరిగిందా? ఇప్పుడు జగన్ గారు పరిపాలన అంటే ఎక్కువ శాతం ఇవ్వచ్చు, ఇవ్వవచ్చు. మన సంవత్సరం పరిపాలనలో ఎక్కువ శాతం వర్కింగ్ బాగా అవుతున్నాయి. ఇప్పుడు గతంలో వాలంటీర్స్ ఉండేవారు, మరి ప్రస్తుతం వాలంటీర్స్ని తీస్తారు కదా, మరి మీకు ఏమనిపించింది? వాలంటీర్ వల్ల గవర్నమెంట్ నష్టమేనండి. ఇప్పుడు వాలంటీర్ లేకపోయినా ఇప్పుడు సచివాలయంలో ఉన్న డిపార్ట్మెంటే చక్కగా ఇస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ తారీఖు రోజునే 10 మంది చేసేవాళ్ళు ఇప్పుడు 30 చేస్తున్నారు. అప్పుడు 7 జీతం గవర్నమెంట్కి లాభమే కదా. మరి రైస్ వ్యాన్లు ఆపేశారు, ఇంటింటికి రేషన్ ఇచ్చే వాటిని వ్యాన్లు ఆపేశారు. మరి ఏంటి ఇప్పుడు ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? మరి దానివల్ల ప్రజలు 15 రోజులు 15వ తారీఖు వరకు ఇస్తానన్నారండి బియ్యం. ఆ వ్యాన్ వచ్చి
మళ్ళీ వెళ్ళిపోయి ఈడో ఎక్కడో ఉంటే ఈ ముసలోళ్ళు మొక్కోళ్ళు వెళ్తాం అది అతి కష్టం అయిపోతుంది. పనికి వెళ్ళే వాళ్ళకి కుదురుతలేదండి. ఇప్పుడు అనుకో ఎక్కడానికి గూళ్ళు అనుకోండి ఏడు 3 కాడ నుంచి 6 వరకు వేస్తున్నారు, పొద్దున్నే 8 కాడ నుంచి 12 వరకు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలిగడుగు అంటూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఈ సంవత్సర పరిపాలన మేము చేసినటువంటి అభివృద్ధి పనులే కానీ సంక్షేమ పథకాలు ఇచ్చిన విధానమే కానీ ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే ఏదైనా పథకం రిలీజ్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ పైనుండి రిలీజ్ చేస్తుందండి, ఆ పథకం నిజంగా ప్రజల్లోకి చేరువవుతుందని చెప్పి ఆ సంబంధిత ఎమ్మెల్యేలు కానీ ఆ సంబంధిత కార్యకర్తలే కానీ ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే కానీ మొత్తం వెరిఫికేషన్ చేస్తున్నారు ఇక్కడ ఈ రోజున. ఎందుకంటే ఒక పథకం గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా తల్లికి వందనం తీసుకోండి. తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో పిల్లలు చదువుకున్న ప్రతి ఒక్క రూపాయి పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో అక్కడ అదే క్యాల్కులేటర్తో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నారో ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ప్రకారమే డబ్బులు జమ చేశారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నిజంగా ఇంట్లో అంతమంది పిల్లలు ఉన్నారా, అంతమంది పిల్లలు చదువుకుంటున్నారా, చదువుకుంటే నిజంగా డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయినాయా, లేదంటే బ్యాంకు లావాదేవీలు కట్ అయినాయి అని చెప్పి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకున్నారు, అధికారుల దగ్గర నుండి ఆ సంబంధిత పార్టీ కార్యకర్తలు అట్ ది సేమ్ టైం స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. అమ్మా మీకు ఈ పథకం అందిందా, అంతకపోతే చెప్పండి మేము రాసుకుంటాం, ఎందుకు అందలేదు మేము ఎంక్వైరీ చేస్తాం, మీకు ఆ పథకం డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటాం అని చెప్పి మాట్లాడుతానంటే ఇది కదా పరిపాలన అంటే. సుపరిపాలనకు తొలి అడుగంటే ఇదే కదా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బటన్ నొక్కేసాం నేరుగా మీ తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి, మీరు అధైర్యపడవద్దు, మేమందరం విన్నాం, మేము హ్యాపీగా చూసుకుంటామని చెప్పి బటన్ నొక్కేసాం అనే పేరే వినపడదు తప్ప ఆ బటన్ నొక్కిన తర్వాత ఎన్ని రకాల డబ్బులు ప్రజల్లోకి వెళ్ళి ఎంత డబ్బులు జమ అయినాయి అని చెప్పి ఏనాడైనా ఈ విషయం గురించి చర్చించిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజున పథకం ఒక చేత్తో ఇవ్వడం రెండో చేత్తో లాక్కుంటాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. ఒక పథకం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేవాడండి. ఆ 10,000 రూపాయలు ఆటో వాళ్ళ ఖాతాలో పడేవి. తర్వాత ఆ 10,000ని ఏ రకంగా లాగేవారంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రెడీగా ఉండేవారు. చలానాలు ఇప్పుడు తప్పు చేస్తే ఎవరికైనా చలానా వేస్తారు. సో ఆ టైంలో ఏంటి ఆటో వాళ్ళకి కాగితాలు లేకపోయినా, లేదంటే ఇన్సూరెన్స్లు లేకపోయినా, లేదంటే బ్రేకులు లేకపోయినా, రకరకాల ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోయినా వాళ్ళకి ఫైన్ ఆటోమేటిక్గా పడేది. ఫైన్లు కూడా రూపాయలు కాదు, వేలల్లోనే 10,000, 15,000, 20,000, 30,000 కూడా కట్టినటువంటి రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే ట్యాక్సులు విపరీతంగా ఆ టైంలో అలా అంతలా ఉండేవి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి లేకుండా వాళ్ళకు పథకం అందితే ఎందుకు అందలేదో, ఎందుకు అందుతుందని చెప్పి వెరిఫికేషన్ చేసుకుంటూ వాళ్ళకి ఆ పథకం అందేలా చర్యలు తీసుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇది చంద్రబాబు నాయుడు గారికిను అలాగే జగన్కు ఉన్నటువంటి తేడా. ఈరోజు పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పథకం రిలీజ్ చేస్తే సిస్టమేటిక్గా ఈ టైంకి ఈ పథకం అవసరం, రైతుల పక్షాన్నంటే ఈ రోజున పంటలు వేసుకున్న టైం కాబట్టి రైతుల కోసం అన్నదాత సుఖీభావ స్కీమ్ రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆగస్టు 15 నుండి మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అంతకు ముందు చూసుకుంటే పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రకారం ఏ టైంలో ఏది అవసరం, ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఏది చేస్తే పడదని చెప్పి ఒక ఆలోచనాత్మకంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేసుకుంటే పనిగా సరిపోతుంది తప్ప ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల గురించి ఏనాడైనా ఈ రకంగా ఆలోచించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు, శవరాజకీయాలు చేయడం మానేసి ప్రజల పక్షాన్ని వ్యవహరించండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అలా చేసాం ఇలా చేసాం గొప్పలు చెప్పుకోవడం కాకుండా రేపు అధికారంలో రావడం కోసం ప్రజల కోసం ఏం చేస్తాము, ఏం చెందుతాము అలాంటి వాగ్దానాలు చేయడం తప్ప బెదిరింపు చర్యలు పాల్పడితే ఈ రోజున మీకు 11 సీట్లు ఇచ్చారు, రేపు డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే గతంలో మీకు 150 సీట్లు పైకి ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఏదో చేస్తారని చెప్పి మీకు అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించారు. ఈ రోజున ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూ ప్రజల్లో కూటమి ప్రభుత్వం మనల్ని పొందుతుంది. ఇలాంటి టైంలో మీరు ఇంకా బెదిరింపు చర్యలు పాల్పడుతూ అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మసిపూసి మారేడుగా ప్రజలు చేశారనుకోండి, ప్రజలు ఓట్లు కాదు డిపాజిట్లు కూడా రావు. ఆలోచించుకొని మీ యొక్క మాటలు, మీ పద్ధతిని మార్చుకోండి.